ప్రజలు ఆ బాలుని అడుగుగా అతడు, ఇది నా గురుస్థానం, నాకు చాలా పవిత్రమైన ప్రదేశం కనుక దీనిని మునుపటిలాగా మూసివేసి భద్రంగా ఉండనియండి అని చెప్పారు. ప్రజలు దానిని యథాప్రకారం మూసివేశారు. ఆ తరువాత ఆ బాలుడు షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బాలుడు బాబాగా లోక కళ్యాణార్థమై షిరిడీకి తిరిగి వచ్చి సుమారు 60 ఏండ్ల పాటు శరీరంగా సంచరించి ఎన్నో లీలలు చేసి చూపారు. తన గురుస్థానంలో గురు శుక్రవారాలలో గురు పూజ చేసిన ఆ వేప చెట్టుకు భక్తిగా ప్రదక్షిణ చేసిన వారికి కూడా ముక్తి ఫలం లభిస్తుంది అన్నారు బాబా. సర్వే జనా సుఖినో భవంతు. నా చర్యలు అత్యంత అగాధాలు అని బాబావారు ఒకసారి సెలవిచ్చారు. అగాధమైన శ్రీ సాయి చర్యలను సాయినాథుడు బోధించిన తత్వానికి సమన్వయించుకుని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం సాధనలో ఎంతో అవసరం. మనం బాబావారికి దగ్గర అవ్వాలి అంటే మనం ఇవన్నీ చేస్తే బాబావారికి దగ్గర అవుతుంది. ఇది కూడా ఒక భాగం.